అన్నా నమస్తే, వందేళ్ళు నీకే ఫోన్ చేయబోతున్నా. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా రాజు. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే 10 వర్స్ట్ మూవీస్ నేను చూసినవి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు అందులో చాలా సినిమాలు. టాప్ 10 నుంచి వద్దాం. ఛానల్ కొత్తగా పెట్టాం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీరైతే కమెంట్స్ పెట్టండి, సజెషన్స్ ఇవ్వండి, ఎలా వీడియోస్ చేయాలి, దేని మీద వీడియోస్ చేయాలి, టాపిక్స్ కూడా సజెస్ట్ చేయండి వీలైతే. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే, మన 10th మూవీ వచ్చేసి బకాసుర రెస్టారెంట్. రీసెంట్గా ఇక్కడ నాకు చాలా దగ్గరలో పీవీఆర్ ముసాంబాగ్లో చూసాను. హర్ష సాయి ఉంటారు, అదంతా చాలా రెగ్యులర్ మూవీ. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు జాబ్ చేస్తూ బాస్ ఎలా ఉంటాడు, ఇదంతా మనం చూస్తూనే ఉంటాం. అందరు రిలేట్ అవుతారని చెప్పి అనుకుని తీసారేమో, కానీ అది ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ చాలామంది చేసారు. అది అదంతా కొంచెం రెపిటేటివ్గా అనిపించింది నాకు అసలు సినిమా. ఇంకా 9th మూవీ వచ్చేసి జయసింహ అని బాలయ్య సినిమాలో ఒకటి ఉంటుంది. అది కూడా అంత ఏమనిపించలేదు నాకు, ఎందుకంటే సేమ్ స్టోరీ. ఒక ఇద్దరు బాలయ్యలు ఉంటారు, యంగ్ బాలయ్య, ఓల్డ్ బాలయ్య అన్నట్టు ఏదో ఉంటుంది. హీరోయిన్తో ఒక సాంగ్ ఉంటుంది, జజ్జనక అని చెప్పి, అది బాగా ఫేమస్ అయింది. అందులో ఒక సీన్ కాదు కానీ అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే బాలయ్య సిగరెట్ తాగుతుంది. అది సంథింగ్ గోల్డ్ ఫ్లేక్ ఏదో గుంజిదే అయిపోతుంది సిగరెట్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ నాన్న, అందరూ తాకండి, ఓకేనా. అండ్ 8th సినిమా వచ్చేసి అజ్ఞాతవాసి. మా బాగా తీసుకెళ్ళాడు థియేటర్కి. పవన్ కళ్యాణ్ సినిమా అని అసలు కొంచెం పవన్ కళ్యాణ్ అంటే నాకు కొంచెం ఇష్టం ఎక్కువ సినిమాల్లో, కాబట్టి వెళ్ళాను, థియేటర్కి వెళ్ళాను, చూసాను. స్టార్టింగ్ ఎంట్రీ సీన్ కొన్ని డైలాగులు బాగున్నాయి అనిపించింది. స్లోగా లాగ్ అయిపోతూ ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ ఉండడం కన్నా సినిమాలో స్టోరీ ఎక్కువ ఉంటుంది. అదేదో సెకండ్ హాఫ్ అంతా ఫన్ అది అనుకుంటారు, కానీ ఏముండదు. అది అసలు జోక్ లాగే ఉండదు. సైకిల్ తొక్కడం అంతా నవలగా చూడలేకపోయినా. ఇంకా 7th మూవీ వచ్చేసి మన లైగర్ గురించి అందరికి తెలిసిందే కదా. వాట్లాగా అని చెప్పి ఏదో చేశారు, అసలు కష్టం అని ఎత్తడం అనేది పెద్ద బొక్క ఆ సినిమాకి. ఇంకో ఏంటంటే పూరి జగన్నాథ్ ఇప్పుడు ఆ సినిమాలో క్లైమాక్స్కి ఏమనుకోని ఉంటాడంటే మన హీరో వెళ్ళి మైక్ టైసన్ని కొడుతున్నాడు. ఇది చూసినామంటే తూర్పు తిరిగి దండం పెట్టేశాను నేను. అంతకు మించి ఇంక ఏం చేయాలో నాకు అర్థం కాలే. మైక్ టైసన్ పరిగెడుతున్నాడు అంటే మన తెలుగు వాళ్ళంతా రిలేట్ అయిపోయి హై అయిపోతారు అనుకున్నారేమో అని నా ఆలోచన. అంతే, ఆయన ఏమనుకున్నా నాకు తెలీదు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు అసలు. అబ్బో కష్టం, చాలా కష్టం. లేవాలి, నా వల్ల కాలేదు, లేవాలి లే. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమా, అది కూడా ఓటీటీలో చూసాను. నేను థియేటర్కి వెళ్ళేంత ధైర్యం చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు మావాడు చూసి కష్టం తలకన పోటీ వచ్చేస్తుంది, కొన్ని సీన్లు అయితే చూడలేమా అన్నాడు. ఓకే అని చెప్పి నెట్ఫ్లిక్స్లో పెట్టుకొని చూసామన్నమాట. ఫస్ట్ ఒక డైలాగ్ వస్తుంది, ఆడదానిగా పుట్టలేదే అని బాధేస్తుంది అంటాడు. ఏంటి శివాజీ నన్ను చంపాలని చూస్తున్నారు, అంబులెన్స్ కు ఫోన్ చేయరా. ఈ ఊరి ఏం తెలియదా అని చెప్పి రాకేష్ మాస్టర్ ఉంటుంది కదా, అదే గుర్తొచ్చింది నాకైతే. దాని తర్వాత నెక్స్ట్ మూవీ వచ్చేసి చంద్రముఖి 2 అయితే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కన్నా నేను నిద్రపోయాను నేను థియేటర్లో. ఫస్ట్ హాఫ్లో ఏదో దెయ్యం ఉంది అని చెప్పి సంథింగ్ రికగ్నిషన్ సీన్ ఒకటి ఉంటుంది, చైరు వాళ్ళంతా గాలి ఎగురుతుంది, ఆ సీన్ బాగుంది అన్నప్పుడు లేపారు నన్ను థియేటర్లో. పడుకున్నాను నేను, జనరల్గానే నా నిద్ర అయినా కూడా పడుకున్నాను థియేటర్లో. అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత నెక్స్ట్ మూవీ వచ్చేసి ది వారియర్ అని రామ్లో ఒక సినిమా ఉంటుంది.
అది కూడా వరస్ట్. అమ్మో, ఒక పాయింట్ చెప్తా, దాన్ని బట్టి మీకు సినిమా ఎంత వరస్ట్ అవుతుంది అయిపోతుంది. డాక్టర్ హీరో బేసికల్లీ డాక్టర్. ఒక సీనియర్తో విలన్తో ఫైట్ అవుతుంది. ఒక 2 years తర్వాత ఏదో సంథింగ్ ఇయర్స్ తర్వాత హీరో పోలీస్ అయిపోయి వచ్చేస్తుంది. ఇంకా సినిమా ఎలా ఉంటుందో మీ ఒకే వదిలేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ వే అని ఒక సినిమా ఉంటుంది, అది జనాలకు నచ్చిందేమో కానీ నాకు నచ్చలేదు. ఎందుకంటే అందులో క్లైమాక్స్ అసలు నచ్చదు. దెయ్యానికి స్టోరీ ఉండదబ్బా. ఆడు అవసరాలు శ్రీనివాసు దెయ్యాన్ని లవ్ చేస్తాడు, అంతా ఉంటుంది. కొడితే పొట్టిగా అయిపోయి ఆయన పేరు ఎల్బి శ్రీరామే అనుకుంటా, ఆయనలాగా అయిపోతాడు. ఒక డైలాగ్ కూడా ఉంటుంది, రే అది కొడితే నేను పొట్టిగా అయిపోయింది అంటాడు. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మన అఖిల్ గారిది ఏజెంట్కి అందరికీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ నేనైతే నాది ఒక 3 months చూసాను నేను ఆ సినిమా. ఎందుకంటే ఒక 15 minutes చూస్తే నా వల్ల కావట్లేదు, మర్చిపోతున్నాను ఆ సినిమా గురించి. అంటే చూడాలనిపించట్లేదు, అంత డేంజరస్గా ఉంది ఆ సినిమా. ఒక 15 నిమిషాలు పెట్టుకొని చూసి తీసేస్తున్నాను, నాకు నా వల్ల కావట్లేదు, తీసేస్తాను. బాగుంది కానీ బాగాలేదు. బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. సాయి 3 నెలలు ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వచ్చింది దానికోసం. అలా అని కదలే, కానీ అది కంటిన్యూస్గా చూడలేకపోయినా ఆ సినిమా. అబ్బో చాలా కష్టం. అని ఎండుకొస్తున్న కొద్దీ గేర్లు తిరుగుతా ఉంటాయి, మెల్లమెల్లగా మన మైండ్ దెంగేస్తా ఉంటది. అండ్ లాస్ట్ కి వచ్చేసరికి ఎట్లా కొడతాడంటే ఛాతిలా పాతాళానికి దెంగేస్తావు, ఇంకా రావు బయటికి, ఎప్పటికన్నా వస్తావు అన్న గ్యారంటీ హోప్ కూడా లేదు. అంటే టూ మచ్ ఇట్లా ఆడుకుంటా ఉంటాడు నీతోని. కొన్ని చెప్పి చేస్తాడు, కొన్ని చూపించుకుంటా చేస్తాడు, కొన్ని సడన్ గా చేస్తాడు, టోటల్ గా నీకు ఊపిరాడకుండా చేస్తాడు. ఇంకా మన ఫస్ట్ ప్లేస్ బ్రహ్మోత్సవం, ఇది మా బాగా తీసుకెళ్ళాడు థియేటర్కి. పక్కనే ఏదో హిట్ సంథింగ్ ఏదో సినిమా ఆడుతుంది, బాగుంది మంచి సినిమా అంటే అది కాదు. బ్రహ్మోత్సవం ఎందుకు ఫ్లాప్ అయిందో చూద్దాం అని చెప్పి తీసుకెళ్ళాడు. ఫ్యామిలీ సినిమా అది దాన్ని ఉంటుంది. వెళ్ళాం, మంచి మాట అనేది తప్ప నాకు ఆ సినిమాలో ఏది గుర్తులేదు. గట్టిగా మాట్లాడితే సాంగ్స్ బాగుంటాయి ఓకే, అంత కానీ సీరియల్ కూడా కాదు, అదొక ఈవెంట్. ఇప్పుడు సైమా అవార్డ్స్ ఈవెంట్లో ఎంతమంది అయితే ఆర్టిస్టులు కనబడతారు మీకు, ఆ సినిమాలో ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, నాకిప్పుడే తెలియాలి. కష్టం, చూడలేకపోయినా ఆ సినిమాలో. ద నంబర్ 1 సినిమా ఫర్ మీ, అంటే నంబర్ 1 వర్స్ట్ సినిమా. బాగుందని కాదు, ఓకేనా. अरे हो गरिया रे हा. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా చూస్తుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్లు పెట్టండి ఏదైనా నచ్చకపోతే. థ్యాంక్ యూ.